ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే చిత్తము ఏ విధంగా సంసారం యొక్క అవినాభావ రూపమై ఉన్నదో, అంటే సంసారమే చిత్తము, చిత్తమే సంసారము. అలాగే ఈ దృశ్య రూపముగు సంసారం కూడా ఎల్లవేళలా చిత్తము శరీరాల యొక్క అవినాభ రూపమే అయ్యున్నది. ఒకదానికొకటి చిత్తమే శరీరము, శరీరము చిత్తము. చిత్తం ద్వారానే శరీరాలు ఉత్పన్నమవుతాయి. ఈ శరీరాల యొక్క సముదాయాలే దృశ్యమాన జగత్ స్వరూపాలు. అయితే ఈ చిత్తము సంసారాలు ఈ శాస్త్రము యొక్క అభ్యాసం వలన ప్రతిబంధము లేని పక్షమున ఈ జన్మయందే ఉన్న పక్షమున మరో జన్మయందు కూడా తత్వబోధనే స్వయంగా శమిస్తూ ఉన్నవి. తత్వబోధ చేత మాత్రమే స్వయంగా ఈ జన్మ కానీ ప్రతిబంధము లేని పక్షము చేత ఈ జన్మయందును ఉన్న పక్షమున మరు జన్మయందైనా సరే తత్వబోధ చేత స్వయంగా శమించిపోతూ ఉన్నవి. వాయువు యొక్క చలనము చేత ప్రేరితములైన మేఘ సైన్యాలు శుక్రోదయ అస్తాది మొదలైన కారణాల చేత ఆ కారణాల యొక్క అభావము చేత శమించిపోయినట్లుగానే అజ్ఞానము చేత అంటే అజ్ఞానం కాదు, జ్ఞానము చేత అవిద్య అనేటువంటి కారణాల యొక్క అవిద్య అనేటువంటి కారణాలే లేకపోవడము చేత ఇక శమించిపోతుంది. జ్ఞానము చేత అవిద్య అనేటువంటి కారణము లేకపోవడం చేత చిత్తము కానీ దృశ్యము కానీ శరీరము కానీ మూడు లేవు, మూడు నశించిపోయినవి. ఈ చిత్తము దృశ్యము శరీరాలకు కూడా కారణం ఏమై ఉన్నది అంటే అజ్ఞానమే అయి ఉన్నది. ఆ అజ్ఞానమైతే ఒకంత సంస్కరింపబడినటువంటి బుద్ధి కలిగిన వారికి ఈ యొక్క మోక్షోపాయము అనబడే యోగ వాసిష్ఠ గ్రంథము అనేటువంటిది చదివినంత మాత్రము చేతనే శమించిపోతూ ఉన్నది. ఏ విషయాలైతే దీని యొక్క పూర్వ గ్రంథాన్ని చదువుట చేత బోధపడకుండా ఉండును ఆ పూర్వ విషయాలన్నీ కూడా శ్రమయని తలంచి మధ్యలో విడవకూడదు. అలా విడవకుండా ఉన్నట్లయితే ఉత్తర గ్రంథమును అంటే తర్వాత గ్రంథాన్ని చదవడం వలన తప్పకుండా బోధపడుతుంది. పదానికి కూడా అర్థసహితమైనటువంటి జ్ఞానం కూడా బాగా అలవడుతుంది. కాబట్టి రామా, ఇక ఇతర సామాన్యమైనటువంటి సాధారణ గ్రంథాల కంటే కూడా వేరైనటువంటి విలక్షణమైనటువంటి ఈ మోక్షోపాయము అనే యోగ వాసిష్ఠ శాస్త్రాలే సంసార భ్రమ అనేటువంటిది నశింపజేయడానికి ఉత్తమోపాయంగా నీవు తెలియు. ఈ కారణము చేతనే ఈ యోగ వాసిష్ఠ మహాశాస్త్రం యొక్క పూర్వార్ధము కానీ ఉత్తరార్ధము అనేటువంటి రెండు భాగాలు కానీ లేక ఒక భాగాన్ని కానీ యథాశక్తి బాగా విచారించాలి. దాని చేత దుఃఖము పూర్తిగా నశించిపోతుంది. ఈ శాస్త్రానికి వేదము మూలమై ఉన్నది, అంటే ఉపనిషద్భాగమే ఈ శాస్త్రము. కాబట్టి వేదాన్నే పఠిస్తాము అని కనుక అనే బుద్ధి చేత ప్రమాదవశం చేత ఇది ఎవరికైనా సరే ఇష్టం కాకుండా ఇది వేదాంతర్భాగము, దీనికి మూలం వేదమే కదా, మేము వేదాన్నే పఠిస్తాం అనే బుద్ధి చేత ఎవరికైనా ఇటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చి ఈ యోగ వాసిష్టం అనేది కనుక పఠించడానికి ఇష్టం కాకుండా ఉన్నట్లయితే అతడు ఇతరమైనటువంటి ఉపనిషత్తులు మొదలైన రూపమైన ఆత్మజ్ఞాన శాస్త్రాలనే ఒకంత విచారించాలి. కానీ ఆత్మశాస్త్ర విముఖుడు మాత్రము కానే కాకూడదు కదా అనే చెబుతూ, అంతేకాదు అనర్థేన విచారేణ వయఃకుర్వాణ భస్మసాత్ బోధేన జ్ఞానసారేణ దృశ్యం కర్తవ్యమాత్మసాత్
అనర్థాలే ఇచ్చేటువంటి విచారణ లేకపోవడం, ఆయువుని అంటే విచారణే చేయకుండా అనర్థాలను కలిగించుకునే విధంగానే ఆయువుని నష్టం చేసుకోకూడదు కదా. శ్రవణము, మననము, నిధిధ్యాసము అనేటువంటి గొప్పవైన ఉపాయాల చేత తత్వజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ ప్రాప్తించిన తత్వజ్ఞానము చేత దృశ్యాన్ని ఆత్మయందు లయింపజేయడం, ఆత్మరూపంగానే చేసివేయడం ఆ దృశ్యాన్ని అని చెబుతూ, ఆయుష క్షణ ఏకోపి సర్వరత్నైర్న లభ్యతే నీయతే తద్వృధా ఏనా ప్రమాద సుమన సుమహానహో. అంటే ఆయువు యొక్క ఒక్క క్షణమైనా సరే వ్యర్థంగా గడుపబడిందనుకో, మరలా అది ఎన్ని రత్నాల చేత కూడా, సమస్త మణిమాణిక్యాల చేత కూడా లభించనేరదు ఒక్క క్షణమైనటువంటి ఆయువు. అందుకే ఆయువు విపరీతమైన, అత్యంతమైన అమూల్యమైనది. దానిని వ్యర్థంగా ఒక క్షణము, చిటిక కాలము, రెప్పపాటు కాలం కూడా దానిని వృధా చేయకూడదు. కాబట్టి ఒకవేళ వృధా అయితే అది మళ్ళీ ఆ క్షణకాలం తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. కాబట్టే ఆత్మవిచారము లేకుండా ఆయువుని వ్యర్థంగా గడిపివేయడం అనేటువంటిది మహాప్రమాదమే కదా అయ్యున్నది. అనుభూతమపి చనో సదృశ్యమిదం దృష్ట సహితమపి స్వప్న నిజ మరణ బాంధ వరోధనమివ సదివ ఖచ్చితమపి. ఓ రామచంద్ర, స్వప్నమునందు తాను మరణింపగా చుట్టూ బంధువుల చేత చేయబడినటువంటి రోధనము ఆ స్వప్న కాలంలో సత్యంగా కనబడినప్పటికీ కూడా తనకి కల వస్తుంది, కలలో తాను చనిపోయాడు, తన చుట్టూ చేరి బంధుజనులు పెద్దగా రోధిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఆ స్వప్నంలో అనుభవించినంతసేపు సత్యంగా కనబడినప్పటికీ వాస్తవానికి మెలకు వచ్చినాక మిథ్యయే అవుతూ ఉన్నది కదా. అలాగే ఈ దృశ్యం కూడా ప్రత్యక్షంగా అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా అంతఃకరణోపహితుడకు జీవుడు ద్రష్టతో కూడి ఉన్నప్పటికీ కూడా మిథ్యయే అవుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే అనర్థాలనే ఇచ్చేటువంటి విచారణ లేకపోవడం, ఆయువుని వ్యర్థంగా ప్రయోజనరహితంగా బూడిద పాలు చేయకూడదు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము మొదలైన వాటి చేత లభించేటువంటి జ్ఞానసారమైన తత్వబోధ చేత ఈ దృశ్యమనంతా కూడా ఆత్మరూపంగానే చేసివేసుకోవాలి. అంటే ఆత్మచేత దృశ్యం రింగివేయబడినట్లుగానే చేయాలి అని చెబుతూ, అంతేకాదు ఆయువు యొక్క ఒక్క క్షణమైనా సరే వ్యర్థంగా గడిచిందా తిరిగి అది ఎన్ని రత్నాలు వెచ్చించినా కూడా తిరిగి లభించదు. కాబట్టి అటువంటి అమూల్యమైనటువంటి ఆయువును ఎవ్వడూ కూడా ఆత్మతత్వ విచారణ లేకుండా వ్యర్థంగా గడిపివేయకూడదు. అలా గడిపాడనుకో అతనికి దాని చేత మహాప్రమాదమే వాటిల్లుతుంది కదా. అయ్యో, స్వప్నమునందు తన మరణ సమయమందలి బంధువుల ఏడుపు వానికి నిజంగా కనబడినప్పటికీ కూడా అది అబద్ధమే అవుతున్నది కదా. అలాగే ఈ దృశ్యము ద్రష్టయగు జీవునితో కూడా ప్రత్యక్షంగా సత్యముగా అనుభూతమవుతూ ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా మిథ్యయే అయ్యున్నది. యావన్మౌర్క్యం జగదివాచిదేవా భాత్య కారణం శాస్త్రేణ మౌర్కే పహృతే సా ముక్తేతిహ వర్ణ్యతే. ఎంతవరకు అజ్ఞానం ఉంటుందో అంతవరకు కూడా చైతన్యమే నిష్కారణంగా జగత్తులాగా కనబడుతూ ఉంటుందని, ఆత్మజ్ఞానం ద్వారా అజ్ఞానం యొక్క నాశమొగటమే ముక్తి అని కదా ఇక్కడ వర్ణించి తెలియజేశారు అని చెబుతూ, ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పరమార్థ గీతలు అనే దాని యందు అద్వైతయుక్తి అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణించి తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. జగంతి సంత్య సంఖ్యాని భవిష్యంతి గతాని చ తత్కదాఖి కథం బ్రహ్మాన్ ప్రబోధయసి మామిమం. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నారు, మహాత్మా, అసంఖ్యాతములైనటువంటి జగత్తులన్నీ గడిచిపోయినవి కదా, ఇంకా కూడా రానున్నవి కదా. వాని యొక్క బాధను గుర్చించిన కథల ద్వారా బంధం యొక్క
బంధము యొక్క అభావము నాకెందుకు బోధిస్తున్నారు? అసలు వాని యొక్క బాధ గురించినటువంటి కథల ద్వారా బంధమే లేనటువంటి దానిని గురించి నాకెందుకు చెప్తూ ఉన్నారు? భూతకాలము, భవిష్యత్తు కాలము, ఈ యొక్క భూత భవిష్యత్తు జగత్తుల యొక్క అప్రతీతి చేత బంధము యొక్క అంటే బంధమే లేకపోవడం చేత స్వతహా సిద్ధించినదియే అవుతూ ఉన్నది కదా. కాబట్టి వర్తమాన జగత్తు యొక్కయే ఇప్పుడు జరిగేటువంటి కాలం యొక్క మార్జనము అంటే ఈ జరుగుతూ ఉన్నటువంటి జగత్తుని ఏ విధంగా తొలగించగలము అనేటువంటి విషయాన్ని గురించి నాకు తెలియజేయండి. గతంలో జరిగిపోయిందో జరగబోయేదో చెప్తూ ఉన్నారు. అలా కాదు, ఇప్పుడు ఈ వర్తమాన సమయంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దానిలో ఈ దృశ్య జగత్తుని ఎలా తొలగించుకోగలము అని అడిగినప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. జగత్ స్వప్నేషు శబ్దార్థ సంబంధో వగతస్త్వయ ననామ నచలోకేన వ్యర్థం తత్కథనం తతః. ఓ రామచంద్ర, ఈ యోగ వాసిష్ఠ శాస్త్ర శ్రవణానికి అధికారివగు నీవు ఈ అనేక జగత్తులు అనే స్వప్నాల యొక్క శబ్దాల అర్థం యొక్క సంబంధాన్ని ఎరిగినట్లయితే ఇక భూతకాలము, భవిష్యత్తు మొదలైనటువంటి బ్రహ్మాండాల యొక్క కథనము అనేటువంటిది ఎప్పటికీ వ్యర్థం కానేరదు. ఎలాగంటే పదానికి అర్థ సంబంధము, వ్యాప్తి గ్రహము, దృష్టాంత సిద్ధి మొదలైనవన్నీ కూడా ఈ గతంలో జరిగినటువంటి వ్యవహారానికి అధీనములయ్యే ఉండటాన్ని బట్టి అటువంటి వ్యవహారాలను గురించి కనుక చెప్పనట్లయితే ఆధ్యాత్మ శాస్త్ర విచారమందు ప్రవృత్తి అనేది సంభవించదు కదా. గతంలో జరిగిన దాన్ని ఆసరా తీసుకున్నప్పుడు మనం శాస్త్ర విచారము అనేటువంటిది ఇంకా కూడా ప్రవర్ధమానము అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, లేకపోతే జరగదు. యా కథావా గతాత్మాభ్యం శబ్దార్థాభ్యం నిగద్యతే భుజ్యతే సేతరానంతః సైవేహ వ్యవహారిణి. ఎరుగబడినటువంటి శబ్దార్థాలతోడనే కథ చెప్పబడినట్లయితే అదే కథ అంతఃకరణమున బాగా చొచ్చుకొని పోతుంది. ఎందుకు అంటే తెలియబడినటువంటి శబ్దము దాని యొక్క అర్థాలతోటనే కథ చెప్పగలగాలి. ఆ తెలిసినటువంటివి అనుభవాలే చెప్పబడినట్లయితే అదే కదా మా అంతఃకరణమున మనోబుద్ధి చిత్తహంకారాల యందు బాగా చొప్పించబడుతుంది. కాబట్టి అదే కదా లోకమున వ్యవహరింపబడుతుంది కానీ మరి ఒకటైతే కాదు కదా. యదా విదిత వేద్య సంస్త్రీకాలామల దర్శన భవిష్యసి తథా తానే ప్రత్యక్షేణైవ భూత్స్యసే. ఓ రామచంద్ర, ఎప్పుడైతే నీవు జ్ఞేయమగు పరమాత్మను ఎరిగిన వాడవై దివ్య దృష్టి గలవాడవను త్రికాలజ్ఞుడువు అవుతావో అప్పుడు నిజస్వరూపమునందే త్రికాలముల యందే సమస్త ద్రష్ట దృశ్య రూపాలను కూడా అనుభవిస్తావు. కాబట్టి భూత భవిష్యత్ బ్రహ్మాండాలకు కూడా వర్తమాన బ్రహ్మాండాలకు కూడా లేశమైనా సరే విశేషము లేదు, భేదము లేదు అని నీవు ప్రత్యక్షంగా తెలియగలుగుతావు. రామా, ఎప్పుడైతే జ్ఞేయ వస్తువైన పరమాత్మను ఎరిగిన వాడవై ఉంటావో అప్పుడు దివ్య దృష్టి అనేటువంటిది కలిగిన వాడవై ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క జ్ఞానము కలిగిన వాడవే అవుతావు. అలా అయి ఉంటావో అప్పుడు నిజస్వరూపమునందే ఈ యొక్క జరిగిపోయిన కాలము, జరుగుతూ ఉన్న కాలము, రాబోయేటువంటి కాలాల యందలి సమస్త ద్రష్ట దృశ్య దృక్కు రూపాలను సర్వము కూడా అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి ఈ యొక్క అంటే జరిగిపోయిన కాలము, భవిష్యత్ యొక్క జరిగిపోయినటువంటి బ్రహ్మాండాలకు, రాబోయేటువంటి బ్రహ్మాండాలకు కూడా ఈ వర్తమాన బ్రహ్మాండాలకు కూడా లేశమైన కొద్దిపాటి కూడా విశేషము అనేది లేదు, తేడా అనేది రవంత కూడా గోచరించట్లేదు అని ప్రత్యక్షంగా నీవు తెలియగలుగుతావు. స్వప్నే చిన్మాత్రమేవాధ్యం స్వయం భాతి జగత్తయా యథా తథైవ సర్గాదౌ నాత్రాణ్యాదుపపద్యతే.
అంటే స్వప్నమున సమస్తానికి కూడా ఆదియగు చిన్మాత్రమే తన యొక్క అవయవములాగానే జగత్తు యొక్క రూపముతోటి కలిసి కనబడినట్లుగానే ఈ జరిగిపోయిన కాలము, రాబోయేటువంటి కాలము మొదలైనవన్నీ కూడా సమస్త సృష్టుల యొక్క ప్రారంభమునందు ఆ చిన్మాత్ర బ్రహ్మమే కదా జగత్తుగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ చైతన్యానికంటే ఇతరమైనటువంటిది ఏదైనా ఉన్నదా? ఏది లేదు, తగదు. అణావణావసంఖ్యాని తేన సంతి జగంతిఖే తేషాం తాన్ వ్యవహారౌఘాన్ సంఖ్యాతుం కా ఇవ క్షమః. ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి చేత ఒక్కొక్క అణువునందు కూడా అసంఖ్యాతములైనటువంటి బ్రహ్మాండాలు వర్తిస్తూ ఉన్నవి. ఏది? ఒక్కొక్క అణువునందు కంటికి కనిపించనటువంటి దాని యందు కూడా లెక్కకు పెట్టలేనటువంటి అగణితమైనటువంటి బ్రహ్మాండాలే వర్తిస్తూ ఉన్నవి. ఉత్పన్నము జరుగుతుంది, లయించిపోతూ ఉన్నవి, కొనసాగుతూ ఉన్నవి. కాబట్టి ఈ బ్రహ్మాండాలు అన్నింటి యొక్క ఆయా వ్యవహార సమూహాలను లెక్కించడానికి ఎవరికి తరమవుతుంది? ఎవ్వరి వశము కాదు. అత్రైవ మే పురా ప్రోక్తం మత్పిత్ర పదజన్మన పద్మరేణు మతాఖ్యానం శృణు తత్కథయామితే. ఈ విషయమున పూర్వము పద్మపరాగము చేత ఇక వ్యాప్తమైనటువంటి దేహము కలిగిన మా తండ్రి ఒక బ్రహ్మదేవుడు నాకు చెప్పినటువంటి ఆఖ్యానం ఒకటి ఉన్నది. దానిని తెలియజేస్తాను, వినుము. ఈ విషయమున అంటే పూర్వం గతంలో ఈ బ్రహ్మాండాల వ్యవహార విషయాలను గురించి లెక్కించడానికి ఎవరికి సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా ఈ వ్యవహారమునందు పూర్వము గతంలో ఆ పద్మాల యొక్క పరాగాల చేత పూర్తిగా దేహమంతా నిండిపోయినటువంటి మా తండ్రి గారు బ్రహ్మదేవుడు కదా, బ్రహ్మకుమారుడే కదా ఈ శ్రీ వశిష్ఠ గురుదేవులు. ఆ బ్రహ్మదేవుడు నాకు చెప్పినటువంటి ఆఖ్యానము ఒకటి ఉన్నది. దానిని తెలియజేస్తాను, విను. పురా పృష్టో మయా బ్రహ్మ జగజ్జాలమిదం కియత్ క్వవా భాతీతి వదమే బ్రహ్మోవాచ తతస్ సమాం. పూర్వకాలంలో నేను బ్రహ్మదేవుణ్ణి ఇలా ప్రశ్న చేశాను. ఓ మహాత్మా, ఈ జగత్ సమూహము ఎంత విస్తీర్ణము కలిగి ఉన్నది, ఎక్కడ కనబడుతూ ఉన్నది అని అడిగాను. అప్పుడు ఆయన ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మవేదం మునే సర్వం జగదిత్యవభాసతే సతామనంతం సత్యేన జగత్వేన సతామపి. బ్రహ్మదేవుడు అంటూ ఉన్నాడు కుమారుడైన వశిష్ఠులతోటి, ఓ ముని, బ్రహ్మమే ఈ సమస్త జగద్రూపము చేత భాసిస్తూ ఉన్నది. ఇక్కడ బ్రహ్మము అంటే నిత్య సత్య శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, పరిపూర్ణము, అద్వైతము, మరి రెండవది లేనిది, సర్వము వ్యాపించినది, నిరతిశయానందమైనది, ఏకరసమాత్రమైనది అని చెప్పుకునేటువంటి పరబ్రహ్మమే. కానీ ఈ బ్రహ్మదేవుడు, ఈ పరబ్రహ్మము అనేటువంటిది ఒకటి కాదు. ఈ బ్రహ్మదేవుడు గుణాలకు లోబడి రజోగుణము చేత ఈ సృష్టి కార్యాలను రచన చేసేటువంటి వాడు. ఆయన కుమారుడే శ్రీ వశిష్ఠ గురుదేవులు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు అంటే, వశిష్ఠులు వారితో, ఓ ముని, బ్రహ్మమే ఈ సమస్త జగద్రూపము చేత కనబడుతూ ఉన్నది. అసలు ఏ పరబ్రహ్మ స్వరూపమైతే రెండవది లేనిది ఏకసత్తా మాత్రమై ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం ఉన్నదో అదే కదా ఈ సమస్త జగత్తు యొక్క మనకి జగత్తులా కనబడుతుంది. ఆ కనబడే రూపం కూడా బ్రహ్మమే. ఆ అనంతమగు బ్రహ్మమునకు ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ ముగుస్తుంది అని చెప్పడానికి వీలు లేని ఆది అంతము లేనటువంటిదే బ్రహ్మము. అయితే తత్వజ్ఞానులకు మాత్రమే శాశ్వతమైన తత్వాన్ని తెలిసినటువంటి వారు బ్రహ్మతత్వం తెలిసి బ్రహ్మమునే ఆ యొక్క పరబ్రహ్మస్థితి యందు పరివ్యాప్తమైనటువంటి వారే తత్వజ్ఞానులు. ఆ యొక్క సత్య వస్తువునందు స్థిరపడినటువంటి తత్వజ్ఞానులకు ఈ
మరి అనంతమైనటువంటి దృశ్యమంతా కూడా వారికి మాత్రమే బ్రహ్మసత్తా రూపంగానే కనబడుతున్నది. అజ్ఞానులకు మాత్రమే ఇది జగత్తులాగా కనబడుతున్నది. అజ్ఞానులు పరబ్రహ్మతత్వాన్ని చూడలేరు, ఆలోచించలేరు. కాబట్టి శుభం అమేదమాఖ్యానం శృణు శ్రవణ భూషణం బ్రహ్మాండ పిండ ఇత్యుక్తం బ్రహ్మాండాఖ్యానమేవచ. ఓ రామచంద్ర, చెవులకు భూషణ రూపమైనటువంటి, అంటే ఈ యొక్క కర్ణములకు కర్ణ రసాయనమైనటువంటి ఈ శుభకరమైనటువంటి ఆఖ్యానము నీవు నా వలన విను. మా తండ్రి గారు ఏం తెలియజేశారు అంటే, నీకు వీణుల విందుగా కర్ణ రసాయనముగా చెవులకే అలంకార రూపమైనటువంటి ఈ శుభకరమైన ఆఖ్యానము నేను నీకు తెలియజేస్తాను. ఇది నేను తండ్రి గారి వలన విన్నాను. దీనినే బ్రహ్మాండ ఆఖ్యానము అంటారు, లేకపోతే బ్రహ్మాండ పిండాఖ్యానము అని కూడా అంటారు. అస్థికే ఖాధనన్యాత్మ చిద్వ్యోమ పరమాణుకః శూన్యరూపమివ ఆకాశే శుద్ధ స్పంద ఇవానిలే. ఆకాశమున శూన్యములాగానే, ఆకాశము అంటేనే శూన్యం, అంటే శూన్యమునందు శూన్యములాగానే, వాయువునందు స్పందములాగానే. అసలు వాయువే చలనము, చలనమే వాయువు. అలాగే వాయువునందు ఉన్నటువంటి శుద్ధమైన చలనములాగానే దాని యొక్క సత్తా మాత్రము చేతనే జగత్తు యొక్క చేష్టకు కారణమైనటువంటి చిదాకాశ పరమాణువు చిదాకాశమునందు చిదాకాశము కంటే వేరుగాకుండా వర్తిస్తూ ఉన్నది. ఎలాగంటే ఆకాశమున ఆకాశములాగానే, వాయువునందు శుద్ధమైన చలనములాగానే, అంటే వాయువునందు వాయువులాగానే తన యొక్క సత్తా మాత్రము చేతనే జగత్తు యొక్క చలనానికి జగత్తు యొక్క చేష్టకు కారణమైనటువంటి, జగత్తు యొక్క నిర్వహణకు కారణమైనటువంటి చిదాకాశ పరమాణువు చిదాకాశమునందు చిదాకాశము కంటే వేరుగాకుండా వర్తిస్తూ ఉన్నది. అంటే తన యొక్క స్వసత్తా మాత్రము చేత తనే అయి ఉన్నది. అజ్ఞానులకు మాత్రమే వేరుగా కనబడుతూ ఉన్నది. సోపశ్యదాత్మన స్వప్న ఇవ జీవత్వమాత్మని శూన్యరూపమివాకాశం పవన స్పందనం యథా. ఆకాశము తన యందు శూన్యరూపమును, ఎక్కడ అసలు ఆకాశమే, ఆకాశం గగనం శూన్యం. మనం మరికొన్ని పేర్లు పెట్టుకున్నా సర్వేక సమస్తము శూన్యమనే కదా చెప్పడం. అంటే ఆకాశము తనయందు శూన్యము, తనయందు శూన్య రూపాన్ని, ఆకాశము తనయందు ఆకాశ రూపాన్ని, అట్లాగే వాయువు తనయందు స్పందనమును. ఆ స్పందనమే వాయువు, వాయువే స్పందనము కదా. స్పందనము అంటే చలనము, కదలిక దేని ద్వారా? వాయువు ద్వారానే. వాయువు తనయందు చలనమును చూచినట్లుగానే ఏ విధంగా ఆ చిదాకాశ పరమాణువు తనయందు స్వప్నములాగానే స్వయంగా సమిష్టి జీవత్వాన్ని చూసింది, అంటే అనుభవించింది. ఆకాశరూపమజహదేవ జీవస్తతః స్వయం అపశ్యదహమిత్యేవ రూపమాకాశరూపకం. తన యొక్క నిర్వికారమైన, అంటే ఏ మార్పులకి లేనటువంటిది, అసంగమైన, దేనితో అంటనిది, పూర్తి నిండింపబడినది, అది తప్ప మరొక వస్తువుకి తావులేనటువంటిది, సూక్ష్మమైనటువంటి చిద్రూపాన్ని వదిలించుకోకనే ఆ చైతన్య పరమాణు రూపుడుగు సమిష్టి జీవుడు తనయందు ఆకాశ సదృశ్యమే అయినటువంటి ఆకాశము వంటే అహంకారాన్ని చూశాడు. అంటే ఆకాశ సదృశము అంటే లేనటువంటి అహంకారాన్ని చూశాడు తన యందు సమిష్టి జీవుడు. అహంకారస్వహం బుద్ధిరిత్యేవా పశ్యదాత్మని ఏక నిశ్చయ నిర్మాణమయి మాయానురూపిణి. ఈ అహంకారము తన యందు ఏక నిశ్చయము యొక్క నిర్మాణము చేతనే పూర్ణమై ఉన్నది. అంటే ఎలా ఉన్నది ఆ అహంకారం? తన యందు ఒకే నిశ్చయము ద్వారా నిర్మించబడి అటువంటి నిర్మాణము చేత నిండిపోయి ఉన్నది. అలా నిండింపబడి అసత్పదార్థాన్ని గురించినటువంటి భ్రమను కలుగజేయునదియే అవడము చేత ఇక అక్కడ పదార్థము కానటువంటి దాని భ్రమను కలుగజేయడం యందు మాయ యొక్క అనురూపమైనది అగు బుద్ధిని చూసింది.
బుద్ధిర్మనోహమిత్యేవం స్వప్నే పశ్యద సన్మయం నమ యంత్యాత్మనాత్మానమవికల్పం వికల్పనై. వికల్పరహితమైనటువంటి తనను వికల్పమైన ఆభాసాల యొక్క ఆరోపణల చేత స్వయంగా క్రిందికి పడద్రోసుకుంటూ తనకు తానే ఆ బుద్ధి స్వప్నమందులాగానే తన యందు అసన్మయమైనటువంటి మనసును చూసింది, అసత్తుతో నిండిపోయినటువంటి మనసును చూసింది. నేను మనస్సును అనేటువంటి అనుభవాన్ని పొందుతుంది కదా. అపశ్యత్తన్మనః స్వప్నే దేహే పంచేంద్రియం తతః అనాకారం ఘనాకారం స్వప్నాద్రిత్వామివాంఛదీహి. నిద్ర అనేటువంటి తమస్సు చేత ఆవరించబడినటువంటి జీవుడు తన యొక్క స్వప్నమునందు ఏ ఆకారము లేనటువంటి నిరాకారమైన చైతన్యమునే ఘనాకారమైనటువంటి పర్వతముగా చూసినట్లుగానే, ఏమీ లేని దానినే ఒక వస్తు రూపంలో చూసినట్లుగానే ఆ మనసు కూడా స్వప్నమునందులాగానే తన యొక్క దేహమునందు పంచేంద్రియాలను కూడా చూసింది. పంచేంద్రియాలు అంటే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు మొదలైనటువంటి ఇంద్రియాలుగా చూసింది ఆ మనసు తన స్వప్నాన్ని అనుభవించినట్లుగానే. దదర్శ సా మనోదేహో వపు స్త్రీ భువనాత్మకం ఖాత్మైవ నిర్భిత్తి భిత్తి భాసురమాతతం. ఈ ప్రకారంగానే ఈ చిదాకాశ పరమాణువు సమిష్టి మనోరూపమై ఉన్నది. అయ్యి ఇక నిరాకారమైనది, ఏ ఆకారము లేనటువంటిది, భేదము అనేటువంటిది వదిలివేయబడినది అగు తన యొక్క స్వరూపమునందే ఆకారముతో కూడుకొని భేదాలతో కూడా కూడుకొని ప్రకాశవంతమై విశాలమైనటువంటి స్వర్గలోక, మర్త్యలోక, పాతాళలోకము అనేటువంటి మరి సత్వరజస్తమో గుణాల ప్రాతిపదికగా ఏర్పడినటువంటి ఈ త్రైలోక్య రూపమైనటువంటి జగత్తుని చూసింది. అంటే విరాట్ రూపాన్ని చూసింది. అనేక భూతవలితం నానాస్థావర జంగమం కలనాకాల కలితం కల్పితాన్యోన్య సంగమం. ఆ త్రైలోక్యము స్వర్గమత్య పాతాల లోకాలు అంటే సత్వగుణ, రజోగుణ, తమో గుణాల ప్రాతిపదికలే కదా ఈ మూడు లోకాలు కూడా. ఈ త్రైలోక్యము అనేకమైనటువంటి భూతముల చేత ఆవరింపబడినది. స్థావర జంగమ రూపులకు పెక్కు ప్రాణికోట్ల చేత కూడా వ్యాప్తమైనది. కాలము యొక్క కల్పనతో కూడి ఉన్నది. పదార్థాల యొక్క ఒకదానితో ఒకటే కలిసి ఉన్నట్లుగా కల్పింపబడినది అయి ఉన్నది. స్వప్నే ప్రేత్యకమేవాత్ర పశ్యత్యాదర్శ బింబితం ఇవ త్రైలోక్య నగరం నవరంగ మనోహరం. అంటే కలయందు అనుభవించినటువంటి అనుభవంలాగానే, స్వప్నమందులాగానే ప్రతి వ్యష్టి జీవుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ద్రష్ట, దర్శన, దృశ్య, భోక్తృ, భోగ, భోగ్య, కర్తృ, క్రియ, కార్యాలను ఇక్కడ అంటే త్రిపుటీ త్రయమే కదా. అనే ద్రష్ట, దర్శన, దృశ్యము అనేటువంటిది త్రిపుటి. ఆ భోక్త, భోగ్య, భోగ అనేటువంటి కర్తృ అనేటువంటిది ఇవన్నీ కూడా క్రియాకార్యాలు. ఈ త్రిపుటీ త్రయం అనేటువంటి 9 రంగుల చేత మనోహరమైనటువంటి అర్థమందు ప్రతిబింబించినటువంటి నగరంలాగానే ఈ 3 లోకాలను కూడా చూస్తూ ఉన్నాడు. అధ ప్రత్యేకమాత్రాపి నవరంగ మనోహరం త్రిజగద్వేత్తి హృదయే స్వాదర్శ ఇవ బింబితం. స్వప్నమందులాగానే ఈ జాగ్రత్తనందు ప్రతి వ్యష్టి జీవుడు కూడా ప్రత్యేకంగా తన యొక్క హృదయమునందు నవరంగ త్రిపుటి త్రయ మనోహరమైనది. అంటే 9 రంగులతో ఉన్నటువంటి ఈ యొక్క త్రిపుటి త్రయము, త్రిపుటితో ఉన్నటువంటి త్రిపుటి త్రయం అంటే 3 3 9 ఈ విధంగా మనోహరమై అర్ధమందు ప్రతిబింబించినటువంటి దాని వంటిది అగు ఈ త్రైలోక్యము సత్వరజస్తమో గుణాల
ప్రాతిపదిక అయినటువంటి స్వర్గ మధ్య పాతాళ లోకాలను అనుభవిస్తూ ఉన్నాడు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.